టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇవ్వడంతో అతని ప్లేస్లో యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్కు టెస్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్ వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్న కరణ్ నాయర్తో పాటు అభిమన్యు ఈశ్వరన్, శార్దుల్ ఠాకూర్లకు తిరిగి పిలుపునిచ్చింది బీసీసీఐ. అనుకున్నట్లుగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఇంగ్లాండ్ టెస్ట్ టూర్లో చోటు దక్కలేదు. 2 ఏళ్లుగా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న మహ్మద్ షమీ ఇంగ్లాండ్ టూర్లో 5 టెస్టులు ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ సాధించకపోవడంతో అతన్ని పక్కన పెట్టినట్లుగా తెలియజేశారు సెలెక్టర్లు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయబోతున్నారు. వన్డౌన్లో సాయి సుదర్శన్, 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడే అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ బ్యాకప్ ఓపెనర్గా వ్యవహరించబోతున్నాడు. 5వ స్థానంలో కరణ్ నాయర్ ఆడబోతున్నాడు. 2017లో టీమిండియా తరపున ఆడి ట్రిపుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్కు 8 ఏళ్ల తర్వాత పిలుపునిచ్చారు సెలెక్టర్లు. భారత్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇంగ్లాండ్ టూర్లో అన్ని టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రాపై వర్క్లోడ్ తగ్గించడం కోసమే అతని టెస్ట్ కెప్టెన్గా పరిగణించలేదని తెలిపాడు. జూన్ 20న లీడ్స్లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు జరుగుతోంది. ఆ తర్వాత జూలై 2న బర్మింగ్హామ్లో రెండో టెస్టు మొదలవుతుంది. లార్డ్స్లో జూలై 10 నుంచి మూడో టెస్టు, మాంచెస్టర్లో జూలై 23 నుంచి 4వ టెస్టు ప్రారంభమవుతాయి. లార్డ్స్లోని కన్నింగ్స్టన్ ఓవల్లో జూలై 31న చివరి టెస్టు జరుగుతోంది. ఒకసారి ఫుల్ టెస్ట్ స్క్వాడ్ను పరిశీలిస్తే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ 18 మందితో కూడిన జట్టుతో ఇంగ్లాండ్కు సవాల్ విసరడానికి టీమిండియా సిద్ధమైంది.